తండ్రి. ఆమేన్. రూతు గ్రంథము 1వ అధ్యాయం. ఈ రూతు గ్రంథము మనందరికీ సుపరిచితమైనటువంటి గ్రంథమే, ప్రత్యేకించి సహోదరులకి. నయోమి తన భర్త బిడ్డలు కలిసి బెత్లెహేం ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వారు మోయాబుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. తిరిగి మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఈ నయోమి తన గురించి తానేమి పలికింది అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ దినం ప్రత్యేకంగా రెండు విషయాల గురించి మనం చూస్తాం. ఒకటి, నయోమి తన గురించి తానేం పలికింది అనేటటువంటిది. రెండవదిగా, నయోమి గురించి బెత్లెహేము వాసులు ఏమి పలికారు అనేది మనం చూస్తాం. ఆ రెండు చూసి మనం ఆరాధనలోనికి వెళ్తాం. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ భాగము నయోమి తన గురించి తాను పలికినటువంటి మాటలు. మనకు తెలుసు, బహుశా బెత్లెహేమ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు బహుశా ఈ నయోమి కుటుంబం ఆ రీతిగా మోయాబుకు వెళ్ళినట్లుగా చూడగలం. మోయాబుకి బహుశా ఈ ఒక్క కుటుంబమే వెళ్ళిందో, ఇంకా వేరే కుటుంబాలు వెళ్ళినాయో లేదో మనకైతే తెలియదు. కానీ ఈ నయోమి కుటుంబం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, ఆ కారణం చేత మరి దేవుడు ఈ నయోమి కుటుంబానికి సంబంధించి జరిగినటువంటి సంఘటనకి ఒక అధ్యాయం, అంటే ఒక పుస్తకాన్ని దేవుడు ఈ బైబిల్ 66 పుస్తకాలలో ఒక పుస్తకంగా ఉండటానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. బెత్లెహేములో ఎంతోమంది ఉన్నారు, అయినప్పటికీ కూడా మోయాబుకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఈ నయోమి గురించి రాయటానికే దేవుడు ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు ఈ నయోమి గురించి ప్రత్యేకించి ఒక బుక్ ఇక్కడ వ్రాసి ఉంచినట్లుగా మనం చూస్తాం. నయోమి తన గురించి తాను ఏమి పలికింది అనేటటువంటిది మొదటిగా మనం చూస్తాం. చూద్దాం. 19వ వచనంలో మనం గనక చూస్తే, నయోమి తన యొక్క కోడలు అయినటువంటి రూతు కలిసి వారు తిరిగి బెత్లెహేముకు వచ్చినట్లుగా మనం చూస్తాం. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ కూడా నయోమి దగ్గరికి గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటా ఉన్నప్పుడు నయోమి పలికినటువంటి మాటలు, తన గురించి తాను పలికినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతూ వచ్చాం. ఆ మాటల్లో మనం ఒక 5 విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. మొదటిది, ఆమె ఏమని పలికింది అంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగ చేసెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. మొదటిదిగా, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను అనేది చూస్తాం. రెండవదిగా, నన్ను నయోమి అనే అనకండి, నన్ను మారా అని పిలవండి అన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. మూడవదిగా గనక మనం అక్కడ చూస్తే 21వ వచనంలో, సమృద్ధి గల దాననై వెళ్ళాను, అయితే యెహోవా నన్ను రిక్తురాలునిగా చేసి తిరిగి రాజేశాడు అనేది మనం అక్కడ చూస్తాం. మూడవ మాట, రిక్తురాలునిగా తిరిగి వచ్చాను అనేది.
4వ మాట మనం అక్కడ చూస్తే, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను అనేది మనం చూస్తాం. విరుద్ధమైన సాక్ష్యము దేవుడే పలికాడు అనేది. తర్వాత మనం అక్కడ చూస్తే గనక ఈ యొక్క 21వ వచనం చివరిలో సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో. కాబట్టి 5 మాటలు నయోమి తన గురించి తాను చెప్తూ వీటన్నిటికీ కారణము ఎవరు అని చెప్తా ఉంది అంటే దేవుడు అని చెప్తా ఉంది. వీటన్నిటికీ కారణం దేవుడు అని చెప్తా ఉంది. మనందరికీ కూడా చాలా సులువైనటువంటిది, అలవాటైనటువంటిది ఏంటిది అంటే దేవుని మీద నెపం వేయటం. దేవుని మీద నెపం వేయటం. మనం చేసినటువంటి పొరపాటు, మన తప్పిదాలని మనం గుర్తించము, కానీ వాటికి బాధ్యత మాత్రం దేవునిది అన్నట్లుగా మనం చూపిస్తాం. కాబట్టి మోయాబీలు అనేటటువంటి వారు మనకు తెలుసు, వారు లోతు సంతానము, అక్రమ సంతానము అనేది తెలుసు. ఇశ్రాయేలీలకి వారు శత్రువులు అనేటటువంటిది తెలుసు. దేవుడు ఇష్టపడినటువంటి జనాంగము అనేది మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యొక్క నయోమి ఆ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్లుగా, మోయాబు ప్రాంతానికి వెళ్ళటమే కాకుండా మోయాబు ప్రాంతంలో తాను బంధుత్వం ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు తాను జరిగించి తానేమంటుంది అంటే సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేశాడు, సర్వశక్తుడే నన్ను మారాగా మార్చాడు, సర్వశక్తుడే నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాడు అని దేవుని గురించి నెపం వేస్తూ ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు మనం దేవుని ఇష్టమా దేవుని చిత్తమా అనేది ఎరగకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి వచ్చినటువంటి ఫలితము కష్టంగా ఉన్నప్పుడు మనం దేవుని మీద నెపం వేయటానికి ఇష్టపడతాం. అలాంటిది జీవితమే ఈ నయోమి యొక్క జీవితం. అయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంటే ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా కష్టమైన, నష్టమైన, బాధైనా కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మేలుని జరిగించేటటువంటి దేవుడు అనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి నయోమి పలికినటువంటి ఆ మాటలు 1-2 మాటలు మనం చూద్దాం. చూడండి, ఆమె మొదటిగా పలికినటువంటి మాట ఏంటిది అంటే సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను అనేటటువంటి మాట. కాబట్టి మానవుని జీవితంలో దుఃఖము అనేటటువంటిది ఎటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తుంది అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనికి దుఃఖము అనేటటువంటిది తీసుకొని వెళ్తుంది అంటే మనం చూస్తే కనుక యోబు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోబు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలే ఆయను అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దుఃఖము కనుదృష్టిని మందగిల చేస్తుంది. అంటే దుఃఖము వచ్చినప్పుడు ఏమవుతుందండి, దుఃఖం వచ్చినప్పుడు కంటి వెంట కన్నీరు కారుతుంది. ఆ కన్నీరు కంటి దృష్టిని సరిగా చూడనివ్వకుండా చేస్తుంది, మందముగా చేస్తుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దుఃఖం అనేది కనుదృష్టిని మందగిల చేస్తుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, యెహోవా కన్నులు చూచుచుండును,
సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 15వ అధ్యాయములో మనం గనక చూస్తే 13వ వచనం మనం చూద్దాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అనేది మనం చూస్తాం. కాబట్టి దుఃఖము అనేటటువంటిది కనుదృష్టి మందగిలేటట్లు చేస్తుంది. దుఃఖము అనేటటువంటిది ఆత్మ నలిగిపోయేటట్లుగా చేస్తుంది. అంటే నెమ్మది లేని పరిస్థితి, కలవరమైనటువంటి పరిస్థితిని ఆ దుఃఖము అనేటటువంటిది కలిగిస్తుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చూస్తే, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చూస్తే, అక్కడ దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి దుఃఖం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటిది అనేది మనం చూస్తా ఉన్నాం. దుఃఖము అనేటటువంటిది క్షీణతను కలుగజేస్తుంది. కాబట్టి ఆత్మ నలిగిపోవటానికి కారణమవుతుంది, కనుదృష్టి మందగిలటానికి కారణమవుతుంది. దుఃఖము అనేటటువంటిది క్షీణతను కలుగచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ ఈ దుఃఖము అనేటటువంటిది ఏంటిది అనేది, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీవు ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి హృదయ దుఃఖము అనేటటువంటిది మన ముఖ కవళికలను కూడా మార్చివేస్తుంది. విచారకరమైనటువంటి ఆ యొక్క స్థితికి ఈ దుఃఖం అనేటటువంటిది కారణంగా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే 3వ వచనములో ఈ యొక్క నెహెమ్యా కూడా అంటా ఉన్నాడు, రాజు అడిగినప్పుడు ఏమంటా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని. కాబట్టి వారి యొక్క జీవితంలో వారు పొందినటువంటి నష్టం, వారు ఏ రీతిగా బానిసలుగా తీసుకొని రాబడినటువంటి ఆ పరిస్థితి, ఆ తదనంతరం వారి యొక్క పట్టణం, వారి యొక్క దేశం ఏ రీతిగా కాల్చివేయబడింది అనేటటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి తిరిగి విడుదల సమీపించినటువంటి సమయం వచ్చిందని ఎరిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో తాను దుఃఖముఖుడై ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు అనేది మనకు మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు దుఃఖ విచారకరమైనటువంటి ముఖము రాజు గమనించి అడుగుతాడు, ఎందుకు నువ్వు అంతగా విచారం ఉన్నావు, నీ ముఖం ఎందుకు అంతగా విచారం ఉన్నది అంటే, నాకు కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి అని నెహెమ్యా సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 5వదిగా మనం చూస్తే కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలోనే రూతు గ్రంథము 1వ అధ్యాయములో ఈ నయోమి అంటుంది, నన్ను నయోమి అనవద్దు, మారా అనండి అంటుంది. కాబట్టి నయోమి అంటే అర్థం ఏంటిది అంటే, మనం కిందే చూస్తాం ఫుట్నోట్లో ఒకటేసి, నయోమి అంటే మధురము అనేటటువంటి మాట మనం చూస్తాం, మారా అంటే చేదు అనేటటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి దుఃఖము అనేటటువంటిది తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసింది నయోమి జీవితం. బహుశా నయోమి జీవితంలో కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా
తన ఆత్మ బహుగా నలిగిపోయేటటువంటి పరిస్థితి, తన యొక్క మరి కనుదృష్టి మందగిలేటటువంటి పరిస్థితి, అంటే తన కంటికి కన్నీరు ఎడతెరిపి లేకుండా కారేటటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ నయోమి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేతనే నయోమి అనే మధురమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ నయోమి మారా అని పిలవండి అని పలుకున్నట్లుగా చూస్తాం. చేదైనటువంటి జీవితం అని, చేదైనటువంటి జీవితం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకప్పుడు మన జీవితాల్లోనూ ఇటు దుఃఖం మన జీవిత ముఖ కవళికలను మార్చివేసినటువంటి పరిస్థితి, మన జీవితము క్షీణతకు కారణమైనటువంటి పరిస్థితులు, మన జీవితంలో విచారానికి కారణమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఏ రీతిగా అయితే నయోమిని ఆ యొక్క మోయాబు నుండి తిరిగి ఈ యొక్క బెత్లెహేము రొట్టెల ఇల్లు సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రాంతానికి దేవుడు తిరిగి తీసుకొని వస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఎంతోమంది ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేములో నయోమి గురించి, అంటే మోయాబుకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి నయోమి గురించే దేవుడు వ్రాయటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు నీయడల నాయడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో గద్దెనాళ్ళు బహుశా లోకానుసారమైనటువంటి జీవితం, ఎన్నో ఎదురాటలు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నటువంటి జీవితం అయినప్పటికీ కూడా దేవుని మందిరం అని పిలువబడేటువంటి బెత్లెహేములోనికి దేవుడు నన్ను సమకూర్చినటువంటి ఉద్దేశం కారణం ఏంటిది అంటే, నేను ఆ జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, ప్రత్యేకమైన కారణం, ఆ కారణం చేతనే నన్ను ఇక్కడ సమకూర్చినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత ప్రభువుని నేను స్తుతించి ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతాము. కాబట్టి మొదటిదిగా మనం చూస్తాం, దేవుడు నాకు దుఃఖము కలుగజేసెను, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను అనేది మొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, నయోమి ఏమని మాట్లాడుతూ ఉంది అంటే, నయోమి అని అనవద్దు, మారా అని అనండి అంటా ఉంది. మారా అంటే చేదు అనేటటువంటిది అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి దీని విషయం కూడా కొన్ని 2-3 మాటలు మనం చూసి ఆ రీతిగా ముందుకు కొనసాగటానికి చూద్దాం. చేదు అనేటటువంటిది మన జీవితాల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే, చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 19వ వచనము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకున్నాను. కాబట్టి ఈ చేదు అనేటటువంటిది మానవుని జీవితంలో కలిగేటటువంటి దురవస్థకి, మానవుని జీవితంలో కలిగేటటువంటి శ్రమకి సాదృశ్యంగా ఉంటా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మానవుని జీవితంలో ఏర్పడేటటువంటి కష్ట నష్ట కన్నీటి పరిస్థితులు అందుకే మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క నయోమి యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ దురవస్థ కలిగినటువంటి ఆ పరిస్థితులు, శ్రమకరమైనటువంటి ఆ పరిస్థితుల కారణం చేత ఆ యొక్క నయోమి తనని నయోమి అనొద్దు, మారానండి అని అంటా ఉంది. బహుశా నయోమి జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో కనుక ఒకవేళ నేను ఉంటే బహుశా మనం ఆ మాట కూడా పలికేవారం కాదేమో. మౌనంగా, నిరాసక్తిగా, నిస్పృహ కలిగి ఆ రీతిగా ఉండిపోయేటటువంటి వారమేమో. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ నయోమి తన జీవితంలో ఆ యొక్క మరి మోయాబు ప్రాంతంలో తాను చవి చూసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మారా అంటే 20వ గ్రంథంలో మనం చూస్తాం. 23వ అధ్యాయము 15వ వచనం. 20వ గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూస్తే, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ప్రవర్తనను గూర్చి సెలవిచ్చినది ఏమనగా,
దేశమంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. కారణం ఏంటిది అంటే వారి యొక్క అపవిత్రత అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క అపవిత్రమైనటువంటి జీవితం కారణం బట్టి అక్కడ అది చేదుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చేదు అంటే మరొక అర్థం ఏంటిది అంటే అపవిత్రమైనటువంటి జీవితం. కాబట్టి నయోమి జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం ఏంటిది అంటే విగ్రహారాధనతో కూడి ఉన్నటువంటి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా లోకానుసారమైనటువంటి జీవితం, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో పాలిభాగస్థులమైనటువంటి జీవితం, ఆ కారణం చేత దేవునికి కోపం పుట్టించేటటువంటి జీవితం, ఆ కారణం చేత అపవిత్రత మరి అంటినటువంటి జీవితం కలిగినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాము అనేది మనం చూస్తాం. ఆ కారణంగా ప్రభు అంటా ఉన్నాడు, మారా అంటా ఉన్నాడు, లేదా చేదు అంటా ఉన్నాడు, లేదా మాచిపత్రి అని అంటా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున నా సహోదరులారా. 10వ వచనం చదవండి అమ్మా. 9వ వచనం. ఒక్క నిమిషం నేను చదువుతాను. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే దేనికి దేవుడు అక్కడ పోలికగా ఉంచుతా ఉన్నాడు అనేది కనుక మనం అక్కడ చూస్తే, తీయని నీటికి ఆశీర్వచనాన్ని పోలికగా చూపిస్తూ ఉన్నాడు, చేదైనటువంటి ఆ యొక్క స్థితికి, చేదు నీటికి శాపాన్ని పోలికగా చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడవదిగా చేదు అనేటటువంటిది శాపకరమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి శపించబడినటువంటి ఆ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళిన కారణం చేతనే నయోమి మారా అని పిలిపించుకోవలసిన దుస్థితికి అక్కడ లోనైనట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. తర్వాత 4వదిగా గనక మనం చూస్తే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనాన్ని గనక మనం చూస్తే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. 20వ వచనం గనక చూస్తే, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వాని కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరు కానరారైరి, వారు నాకు చేదును ఆహారముగా పెట్టి ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఇక్కడ చేదు అనేటటువంటిది నిందకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. నిందించబడినటువంటి జీవితానికి ఈ చేదు అనేటటువంటిది సాదృశ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. 5వదిగా మనం గమనిస్తే గనక ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము కనుక మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము రండి చూద్దాం, క్షమించండి 9వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం మనం
సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును, తామైనను తమ పితరులైనను ఎరుగని జనములోనికి వారిని చెదరకొట్టుదును, వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. కారణం ఏంటిది అంటే 14వ వచనం చూస్తే, తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనకనే వారి దేశము వాడై. కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నాం చేదైనటువంటి స్థితి ఏంటిది అంటే ఖడ్గము అనేటటువంటి కారణం ఏంటిది అంటే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట తమ హృదయము యొక్క మూర్ఖత అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి చేదు అనేటటువంటిది హృదయము యొక్క మూర్ఖత అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి నయోమి తన కుటుంబం వారి హృదయ మూర్ఖతను బట్టే వారు ఆ రీతిగా రొట్టెల గృహము అయినటువంటి సమృద్ధి కలిగినటువంటి పట్టణము అయినటువంటి ఆ బెత్లెహేమును విడిచి వారు మోయాబు వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మోయాబు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నయోమి జీవితంలో మొదటిది సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను అంటా ఉంది. రెండవదిగా నన్ను నయోమి అనవద్దు, మారా అని అంటా ఉంది. మూడవదిగా మనం అక్కడ చూస్తూ ఉంది నన్ను రిక్తురాలు అని అంటా ఉంది. నాలుగవదిగా దేవుడు నాకు విరుద్ధముగా సాక్ష్యము పలికెను అని అంటా ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం 13వ వచనం రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందిరా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తిలై ఉందిరా, నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, నేను మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో. కాబట్టి ప్రతిదానికి తాను చేసినటువంటిది తాను మరచిపోయి దేవుని మీద నింద వేయటానికి తాను ఇష్టపడతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి యెహోవా నాకు విరోధి ఆయను అని అంటూ ఇక్కడ అంటా ఉంది, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను అని అంటా ఉంది. ఐదవదిగా మనం అక్కడ చూస్తే గనక బాధపరిచెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ఇది నయోమి తన గురించి తాను పలికినటువంటి మాటలు. నయోమి తన గురించి తాను పలికినటువంటి మాటలు. అయితే నయోమి గురించి ఈ బెత్లెహేము నివాసులు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అనేది గనక మనం చూస్తే రండి చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయము మనం గనక చూద్దాం. 12వ వచనము నుండి చదువుతాను, లేదా 13వ వచనము నుండి చదువుతాను, దయచేసి గమనించు. కాబట్టి బోయేజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును దాచి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి మాటలు ఎంత విభిన్నమైనటువంటి మాటలు, ఎంత మరి ఒకదానికొకటి సరిపోలనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాం. నయోమి తన గురించి మాట్లాడే తన మాటల కంటే బెత్లెహేము వాసులు నయోమి గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఎంత ఆహ్లాదకరమైనటువంటివి, ఎంత సంతోషకరమైనటువంటి, ఎంత మనోహరమైనటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. నయోమి దేవుని మీద నిందలు వేస్తూ ఉంటే బెత్లెహేము వాసులు నయోమిని గురించి దేవునిని గణపరుస్తూ ఉన్నట్లుగా, దేవునిని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే 14వ వచనములో, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, స్తుతినందునుగాక. నయోమి అంటా ఉంది,
దేవుడు నాకు దుఃఖం కలిగేశాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు అంటే ఇక్కడ అంటా ఉంది, ఇక్కడ ఆ యొక్క బెత్లెహేము వాసులు అంటా ఉన్నారు, నీకు బంధుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక, స్తుతి నందునుగాక. కాబట్టే ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే అనేక పర్యాయాలు మనం ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు, మనం దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చి తిరిగి దేవుని నామానికి మహిమకరమైనటువంటి స్థితిలో నిన్నుంచుతూ ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా మనల్ని ఉంచుతా ఉన్నాడు అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ యొక్క మోయాబు నుండి వచ్చినటువంటి నయోమి తిరిగి బెత్లెహేములో తాను తిరిగి సమృద్ధి అయినటువంటి స్థితిలోనికి తాను ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే యెహోవా స్తుతి నందునుగాక అనేటటువంటి మాటని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. యెహోవా స్తుతి నందునుగాక. ఎందుకు మనం యెహోవాని స్తుతిస్తాము అనేటటువంటిది కనుక మనం చూస్తే, ఎందుకు స్తుతించబడాలి యెహోవా దేవుడు అంటే గనక ఒక 2-3 విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూస్తే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక అంటా ఉన్నారు. కాబట్టి అక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక, బహుగా స్తుతి నందునుగాక. కాబట్టి అక్కడ అంటా ఉన్నారు ప్రజలు, బెత్లెహేము నివాసులు అంటా ఉన్నారు నయోమిని బట్టి యెహోవా స్తుతి నందునుగాక. కారణం ఏంటిదంటే ఆయన రక్షణకర్త అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నయోమి యొక్క జీవితంలో కూడా మోయాబు నుండి తనను రక్షించి తిరిగి బెత్లెహేమునకు తీసుకొని వచ్చాడు. అయితే నా జీవితాల్లో పాపము, శాపము, లోకం అనేటటువంటి ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని వెలికి రప్పించి దేవుడి మందిరావరణంలో చేర్చి, ఆ కారణం చేత దేవుని నేను స్తుతించి గణపరిచేదాని కొరకై దేవుడు మనల్ని సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో రక్షణ అనేటటువంటిది ఏదో మాట పలికితే వచ్చింది కాదండి, ఆయన రిక్తుడుగా చేయబడుతూ వచ్చాడు. అందుకే మనం చూస్తాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి నయోమి అంటా ఉంది, నన్ను రిక్తుడిగా చేశాడు అని. అయితే దేవుడు నిన్ను సమృద్ధి కలిగి జీవించేటట్లుగా సమృద్ధిలోనికి నిన్ను తీసుకొని వచ్చేదాని కొరకై, నిన్ను రక్షించేదాని కొరకై ఆయన తన్ను తానే రిక్తుడిగా మార్చుకున్నట్లుగా. అంటే దాని అర్థం ఏంటిది అంటే, తండ్రి కురి పార్శ్వాన ఉండేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల యొక్క స్తుతులు విడిచిపెట్టాడు, దాసుడిగా ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సర్వ మానవాళి యొక్క పాపం ఆయన తన మీద వేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ పాపం ఎలాంటిది అంటే, ఏదో ఊరికే మన మీద ఆ యొక్క శాలువా కప్పుకున్నట్టు లేదా మరేదో ఒక బస్తా మోసుకొని వెళ్ళినట్టు కాదు, కానీ ఆ దేవాతి దేవుడైనటువంటి ఆ ప్రభువే అంటా ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని. ఎంత భయంకరమైనటువంటిది మానవుని యొక్క పాపము అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. అట్టి భయంకరమైనటువంటి పాపం, జిగట గల దొంగ ఊబి లాంటి పాపం. ఊబి ఏం చేస్తుందండి, మానవుని నువ్వెంత పైకి రావాలని ప్రయత్నం చేస్తే అంతగా అది లాగివేస్తుంది. అటువంటి పాప నాశనమైనటువంటి జీవితంలో లోకంలో గడుపుతా ఉన్నటువంటి నన్ను ప్రభు సమకూర్చేదాని కొరకై తన ప్రాణాన్ని ఫణంగా పెట్టినట్లుగా, తన రక్తాన్ని కార్చినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. తన శరీరంలో ఉన్న రక్తం అంతటిని ఆ కల్వరి శిలువలో మండుటెండలో కార్చినట్లుగా మనం చూస్తాం. ఎంత ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు.
కనుకనే ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నా. ఆనాడు నయోమి నన్ను రిక్తురాలంటూ వచ్చింది, కానీ నన్ను సమృద్ధి కలిగినటువంటి స్థితికి తీసుకుని వచ్చేదాని కొరకే ప్రభువా నీవే రిక్తుడివైపోయావయ్యా, నీవే రిక్తుడివై నన్ను సమృద్ధిలోనికి తీసుకుని వచ్చావు, నన్ను రక్షించావంటూ మనం ఆయన్ని స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఎందుకు స్తుతించబడాలి అంటే అక్కడ మనం చూస్తాం 68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అనేది మనం చూస్తాం. ఎందుకు ఆయన స్తుతించబడాలి అంటే రక్షణ అనేటటువంటిది రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే గనక ఇక్కడ చూస్తూ ఉన్నాం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము గమనిస్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కనుక గమనిస్తే, మన ప్రభువు వాగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లును, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆయన స్తుతించబడాలి అంటే మన జీవితాలకు ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ. ఎటువంటి నిరీక్షణ అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. కాబట్టి మనం చదువుతాం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతాం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం అంటే మనిషిగా మనం బ్రతికుండొచ్చు, కానీ మనలో ఉన్నటువంటి పాపము అపరాధాలు దేవుని దృష్టిలో మనల్ని ఎలా ఉంచుతా ఉన్నాయంటే చచ్చిన వారితో సమానముగా ఉంచుతా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు యొక్క ఆ రక్తంలో కడుగుబడతామో తద్వారా జీవము కలిగినటువంటి వారముగా మనము నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటిది ఏంటంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము ఆయన మనకిచ్చినట్లుగా మనం చూస్తాం. 4వదిగా ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే ఆయన మనకిచ్చినటువంటి స్వాస్థ్యం ఎలాంటి స్వాస్థ్యం అంటే వాడబారని స్వాస్థ్యం, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము ప్రభు మనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం గనక గమనిస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 89వ కీర్తన 50వ వచనం. 89వ కీర్తన 50వ వచనం చూడండి దయచేసి. 89వ కీర్తన 50వ వచనం మనం చదువుతాం. ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము, బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు యెహోవా నిత్యము స్తుతిను. కాబట్టి ఎందుకు మనము స్తుతించాలి అంటే మన మీద వచ్చినటువంటి ఆ నిందలు. అందుకే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తే గనక మనం అక్కడ గమనిస్తాం ఒక చక్కని మాట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను వడగాలైన వారికి తగలదు. ఏలయనగా
సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్ద నుండి వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచు. కాబట్టి నిందల చేత మరి నిందించబడుతూ ఎన్నో దినాలు ఒక విధంగా మనం చూస్తే గనక ఎన్నో రకాలైనటువంటి మనం చూసాం. నయోమి జీవితంలో నాకు దుఃఖము కలుగజేశాను అనేటటువంటి మాట, కన్నీళ్లు కార్చినటువంటి దినాలు మనం ఎన్నో మన జీవితాల్లో అయితే వాటన్నిటిలో నుండి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నన్ను రక్షించినటువంటి ఆ కారణం చేత మనము అక్కడ యెహోవా స్తుతినందునుగాక అనేటటువంటి మాట మనం చూస్తాం. ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి మొదటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ప్రభువు స్తుతించబడునుగాక. ఎవరిని బట్టి అంటే ఏ నయోమి అయితే నాకు దుఃఖము కలిగజేసినందో ఆ నయోమిని బట్టే బెత్లెహేం వాసులు ఏమంటా ఉన్నారు, యెహోవా స్తుతినందునుగాక అంటా ఉన్నారు. రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే 15వ వచనంలో నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనే కనెను అంటా ఉన్నారు. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఆయన ప్రేమ అక్కడ మనం చూస్తాం. ప్రభు యొక్క ప్రేమ నాకు దుఃఖము కలుగజేసెను, నా మీద విరుద్ధముగా న్యాయము సాక్ష్యము పలికెను అన్నటువంటి నయోమి మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే దేవుడు నిన్నెంతగా ప్రేమించాడో చూడమ్మా అని అంటా ఉన్నారు బెత్లెహేం వాసు. కనుకనే ప్రభువుని మనము స్తుతించే వారంగా ఉండాలంటే కారణం ఏంటంటే ఆయన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన నిరీక్షను బట్టి. రెండవదిగా ఆయన మన జీవితంలో కనపరిచిన తన ప్రేమను బట్టి. అందుకే మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనము నిత్య జీవానికి వారసులమైనట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. మూడవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ఇతడు నీ ప్రాణమును ఓదార్చి. కాబట్టి ఇతడు ఎలా ఉండబోతా ఉన్నాడంటే తన ప్రాణానికి ఓదార్పుగా ఉండబోతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉంది నయోమి ఏమంటా ఉందంటే నన్ను బాధపరిచెను అంటా ఉంది. నన్ను బాధపరిచెను అంటే ప్రభు ఇక్కడ ఏం చేస్తా ఉన్నట్టే ఆమెను ఓదార్చేదాని కొరకై ఆమె కొరకు ఒక కుమారుని ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం అక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పాను. ముసలితనమున అతడు ఏమవుతాడు, నిన్ను పోషించేవాడిగా ఉంటాడు అనేది. ఐదవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమంది అంటే మొదటి అధ్యాయంలో నయోమి నన్ను నయోమి అనొద్దు, ఏమనమంది మారా అనమంది. కానీ ఇక్కడ ఆ మారా ఎటుపోయిందో తెలియదు. చివరికి ఏమైంది, నయోమి అంటే మధురమైన జీవితంలోనికి తాను వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మధురమైనటువంటి జీవితంలోనికి తాను వచ్చినట్లుగా. అందుకే ఓబేదు తన యొక్క ఒడిలోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆరాధికుడు తన యొక్క ఒడిలోనికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ కారణం చేత తాను అక్కడ ఆరాధించాలి అనేటటువంటిది, దేవునిని గణపరచాలి అనేటటువంటిది మనం చూస్తాం. కనుకనే ప్రేమ కలిగిన ఆ దేవుడు నా జీవితాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో నుండి నన్ను ఇట్టి అనుభవం చేత ప్రభుని ఆరాధించే వారంగా మనం ఉండేదాని కొరకై దేవుని మందిరం అనబడేటువంటి బేతేల్లో నన్ను సమకూర్చినటువంటి ఆ ప్రభుని హృదయమారా దేవుని వాక్యానుసారంగా క్లుప్తంగా మనం ఆరాధించేదాని కొరకై ప్రభువు నీకు నాకు సహాయం చేయనుగాక.